నేనేమైనా మతస్థిమితం లేనిదాన్నా? నువ్వు ఏదేదో ఊహించుకుంటే ఎలా? ఎందుకు అబద్ధం చెప్తున్నారు? ధైర్యం ఉంటే నిజం చెప్పండి. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఈ విషయం నేను పెద్దవాడి గారి దగ్గర చెప్తాను. చెప్పు, నాకేం భయం లేదు. నీ మాటలు ఎవ్వరూ నమ్మరు. నమ్మకుండా నేను చేస్తాను. అవునవును, అంతటి సమర్థులే మీరు. పేరుకి తగ్గట్టుగా మాయలతో మంత్రాలతో అందరినీ గుప్పెట్లో పెట్టుకున్నారు. మాయలు మంత్రాలు ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మొదటి నుంచి మీ మీద నాకు చాలా అనుమానాలున్నాయి. ఒకరోజు మీరు అవ్వని మేడం ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు మీ అడుగులు నలుపు రంగులో కనిపించాయి. తర్వాత అవ్వని మేడంకి చూపించాలని పిలిచేసరికి మాయమైపోయాయి. ఓ రోజు నాగమ్మ మీ ఇంటికొచ్చింది. తిరిగొచ్చేసరికి నలుపు రంగులోకి మారిపోయింది. అప్పుడు మీరే ఏదో చేశారు. మీ దగ్గర ఏవో దుష్ట శక్తులు లేనిదే ఇలాంటివన్నీ జరుగుతాయా? నీకు నువ్వు అన్నీ ఊహించుకొని కల్పించుకుంటే దానికి నేనేం చేయలేను. అయినా నువ్వు అనవసరమైన విషయాల్లో తలదూర్చడం నీకే ప్రమాదం. అవని ఇంట్లో అతిథిగా ఆశ్రయం తీసుకుంటున్నావు. అంతవరకే ఉండు, హద్దులు దాటకు. ఆగండి, మీతో ఇంకా మాట్లాడాలి. నాతో నీకు మాట్లాడేంటి? పక్కకు తప్పుకో. మేడం, మేడం, ఏమైందమ్మా? మీరు అనుమానించినట్టే మాయ అందరితో మీటింగ్ పెట్టింది. మనం దూరం అయితే విగ్రహం దూరం అవుతుందని వాళ్ళతో మాట్లాడింది. అలాగే బయటికొచ్చి ఆకాశం వంక చూస్తూ మనిషితో మాట్లాడినట్టు మాట్లాడుతుంది. దుష్ట బుద్ధులు, దుష్ట శక్తులు గలవారే శూన్యంలోకి చూసి మాట్లాడతారు. గాలిలో సంచరించే ఆత్మలతో, ప్రేతాత్మలతో, చెడు శక్తులతో మాట్లాడగలుగుతారు. మాయ మాట్లాడిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటి అంటే ఆమె కన్ను ముక్కు పుడక మీద పడింది. ఇదివరకు ఒకసారి ముక్కు పుడక విషయంలో నాకు తనకి మధ్య వాదన కూడా జరిగింది. ఇంతకాలం ఆ నిహారిక ముక్కు పుడకని దక్కించుకోవాలని చాలా ప్రయత్నించింది. ఇప్పుడు మాయ మొదలుపెట్టిందన్నమాట. పైగా ఈరోజు రాత్రికి ఎవరినో కలుస్తాను అని మాట్లాడింది. ఇంతకు ముందు మనం పట్టుకుందామని వెంట పడితే తప్పించుకుంది. ఈరోజు ఎలాగైనా కనిపెడదాం మేడం. మాయ గురించి మరోసారి మనం పెద్దవాడి గారికి చెప్పడం మంచిదనిపిస్తుంది. మన మాటల్ని వాళ్ళు నమ్మరమ్మా. నమ్మరని వదిలేయకూడదు కదా. తన వలన కుటుంబంకు హాని జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది కదా. ఇది వరకు తాయెత్తు విషయంలో నువ్వు ఎంత చెప్పినా వాళ్ళు నీ మాటని వినలేదు. పైగా గుడి దగ్గరికి తీసుకువెళ్ళి పరీక్ష పెట్టారు. అప్పుడు మాయ లోపలికి అడుగు పెట్టింది. అందుకే ఇప్పుడు మనం ఏం చెప్పినా నమ్మరమ్మా. నమ్మే వరకు మనం చెప్తూనే ఉండాలి. 10 సార్లు కాదు, 100 సార్లైనా ప్రయత్నించాలి. ఆధారాలు లేనిదే వాళ్ళేది నమ్మరమ్మా. మనం మంచి చేయబోయి చెడు అయిపోవడం తప్ప ఒరిగేదేముంది? మాయ ఏదో కుట్ర చేస్తోంది. నువ్వన్నట్టు ఏదైనా ఆధారం దొరికితే బావుండేది. ముక్కు పుడకని తాకే అర్హత ఎవ్వరికీ ఉండదు. దాని జోలికి మాయ వెళితే అమ్మవారే చూసుకుంటుంది. అమ్మవారే బుద్ధి చెప్తుంది. మాయ మీద రోజు రోజుకి నాకు అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఏదైనా ఆధారం దొరికితే మాత్రం మాయని నేను వదలను. అప్పటి వరకు ఇటువంటి విషయాల్లో నువ్వు కల్పించుకోవద్దమ్మా. తన గురించి నువ్వు తప్పుగా మాట్లాడితే అందరం ఇబ్బంది పడతాం. ఈ రాత్రికి ఎక్కడికో వెళ్తుంది కదా, నేను తనని ఫాలో అవుతాను.
ఆధారం సంపాదించి అమ్మకిస్తాను. అప్పుడు మాయ అస్సలు రూపం అందరి ముందు బయటపడి పెళ్లి క్యాన్సిల్ అయిపోతుంది. అమ్మా నాన్నలు కలుసుకుంటారు. రాత్రికి ఎక్కడికో వస్తానని ఎవరితోనో మాట్లాడడం నేను కళ్ళారా చూశాను కాబట్టి నేను మాయను ఫాలో అవుతాను. ఆమె వెనుకున్న కథను తెలుసుకుంటాను. ఆమె మా దగ్గర దాస్తున్న రహస్యాలను కనిపెట్టి బయట పెడతాను. అవని, ఏంటక్కా? ఇక్కడ పని చేస్తూ అక్కడ చూస్తున్నావేంటి? అర్చన ఇందాకటి నుంచి కనిపించడం లేదు. అవునవని, నాకు కనిపించలేదు. గుడికేమైనా వెళ్ళుంటుందా? గుడికి వెళ్ళినా ఈ పాటికి వచ్చేసి ఉండేది కదా. తను మనకి పరిచయం అయిన దగ్గర నుంచి నీకు మంచి చేయాలనే తాపత్రయంతోనే గడుపుతోంది. రకరకాల ప్రయత్నాలను చేస్తోంది. ఆ మాయతో గొడవలు కూడా పడుతోంది. అవునక్కా, చిన్న వయసులోనే పెద్ద బాధ్యతను తల మీద వేసుకుంది. పాపం, తన బాల్యమేదో తను చూసుకోకుండా 24 గంటలు నా గురించి ఆలోచిస్తుంది. ఆ మాయను మాత్రం నమ్మకూడదవని. దానివల్ల అర్చనకి ఎప్పటికైనా ప్రమాదం ఉంటుంది. ఆ భయం నాకు ఉంది. అందుకే అర్చన రాత్రి సమయంలో కనిపించకపోతే కంగారుగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. కాసేపట్లో వస్తుందేమో చూద్దాం. రాకపోతే అప్పుడేం చేయాలో ఆలోచిద్దాం. ఇప్పుడు పూజ ఎందుకు స్వామి? కాసేపట్లో మా ఇక్కడికి రాబోతోంది. తనతో చర్చించవలసిన విషయాలు చాలా ఉన్నాయి. అమ్మో, ఇంకెంత దూరం వెళ్తుంది? ఇప్పటికే చాలా దూరం ప్రయాణం చేసింది. ముక్కు పుడక సొంతం అయ్యే వరకు నా ప్రయాణం ఇలా సాగుతూనే ఉంటుంది.